అమెరికా జైల్లో తెలంగాణ కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడి పేరు ఏమిటి? తెలంగాణకు చెందినటువంటి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ ఏమిటి? అసలు ఏ నేరం చేసి వెళ్ళాడు అనేది పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నిల్లుట్లకు చెందినటువంటి కుర్రిమిల సాయి కుమార్. అతని వయసు 31 ఏళ్ళు. 10 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళాడు. ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో జాబ్ చేసుకుంటూ భార్యతో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో ఈ క్రమంలో అతనిలో ఉన్నటువంటి నేరం కూడా, అంటే నేర ప్రవృత్తి కూడా ఒకసారి బయటపడినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 3 బాలికల్ని అత్యాచారం, రేప్ చేసినట్లుగా, మరో 19 మందిని బెదిరించడం, నగ్న చిత్రాలు తీసి వాళ్ళని బెదిరించి, అంటే తన పక్కలో పడుకోకపోతే ఖచ్చితంగా మీ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా బయట పెడతానంటూ కూడా హెచ్చరించి బెదిరించడం, అంటే బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డాడు. సో ఈ క్రమంలో బాధితురాలందరూ కూడా FBI అధికారుల వద్దకు వెళ్లి వాపోయారట. సో ఈ క్రమంలో 2023 అక్టోబర్లో అతనిపైన కేసు ఫైల్ చేశారు. సో అప్పటి నుంచి కూడా కేసు రన్ అవుతూనే ఉంది. అమెరికా కోర్టు ఏం చేసిందనంటే ఈ ఏడాది 2025 మార్చి 25న అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సో ఈ క్రమంలో అతను మనస్తాపం చెంది జూలై 26న అమెరికా కోర్టులోనే సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి FBI అధికారులు కూడా గుర్తించారట. ఏమని గుర్తించారట? 15 ఏళ్ల బాలుడిగా తనను చిత్రీకరించుకుని ఎదుటి వాళ్ళకి నమ్మించి అమెరికా సిటిజన్స్ని మోసగించాడనేటువంటి ప్రధాన ఆరోపణ, FBI అధికారుల ప్రధాన ఆరోపణ. 15 ఏళ్ల బాలుడిని నేను, అంటే అతనికి 31 ఏళ్ళు, కానీ తను 15 ఏళ్ల బాలుడిగా పరిచయం అయ్యి అక్కడ ఉన్నటువంటి బాలికల్ని, అన్నెం పుణ్యం ఎరిగినటువంటి బాలికల్ని, అమెరికన్ సిటిజన్స్కి సంబంధించినటువంటి బాలికల్ని 3 రేప్ చేసినట్టుగా, మరో 19 మందిని బెదిరించినట్లుగా, లొంగకపోతే మీ యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తామని బెదిరించినట్లుగా. ఏదేమైనా సరే అతనికి అమెరికా కోర్టు అయితే 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్లో అయితే నిజంగా ఒక విధంగా ఆ బాధిత కుటుంబంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి.